అనుమానం కలగకుండా ఉండడానికి రేపటి రోజు సభలో మంత్రులు వారణావతాన్ని పొగిడేటట్టుగా చేస్తాను. అది ఒక్క గొప్ప ప్రదేశమని, అనేకమైనటువంటి జలవనురుల చేత, అలాగే పుష్పశోభితమై లతలతోటి చెట్లతోటి ఎంతో గొప్పగా ఉంటుందని, అక్కడికి వెడితే మానసికోల్లాసం కలుగుతుందని నేను మంత్రుల చేత చెప్పిస్తాను. అలా చెప్పించిన తరువాత నువ్వు ఎంతో ప్రేమగా చేరబిలిచి, బిడ్డలారా మీరు తల్లి కుంతీదేవి కలిసి వారణావతానికి వెళ్లి కొంతకాలం విశ్రాంతి తీసుకుని తిరిగి రండి అని చెప్పండి. అక్కడ నేను వీళ్ళని మట్టు పెట్టడం కోసమని ఒక లక్క ఇల్లు నిర్మాణం చేయిస్తాను. ముందుగానే వెళ్ళి అక్కడ ఒక దుర్మార్గపు ఆలోచనని అమలు చేయడంలో సిద్ధహస్తుడైనటువంటి పురోచనుడు అనబడేటటువంటి మంత్రి ఈ లక్క ఇంటిని నిర్మాణం చేస్తాడు. అది ఎలా ఉండాలి అంటే, చిన్న అగ్ని కీల తగిలితే ఎక్కువసేపు మంట వ్యాపించడానికి అవకాశం ఉండకూడదు. అలా ఉండకూడదు కనుక అది ఏకకాలంలో భగ్గున మండిపోవాలి. మండిపోతే పాండవులు తప్పుకోవడానికి అవకాశం ఉండదు. తల్లితో కలిసి 5 పాండవులు మట్టు పెట్టబడతారు. కాబట్టి లక్క, మద్ది బంక, నెయ్యి, నూనె, అలాగే కొంత మట్టి కలిపి ముద్ద చేసి ఆ ముద్దతో ఇంటిని నిర్మాణం చేస్తాం. ఇవన్నీ కూడా తొందరగా కాలిపోయే పదార్థాలు. మద్ది బంక కానీ, నెయ్యి కానీ, నూనె కానీ, లక్క కానీ తొందరగా అంటుకుంటాయి కనుక అగ్నిహోత్రాన్ని అక్కడ జ్వలింప చేయగానే ఆ ఇల్లంతా కాలిపోతుంది. అందులో పాండవులు తల్లితో కలిసి దహనమైపోతారు. అప్పుడు ఇక శత్రుకంటకం ఉండదు. నేను రాజ్యాధికారాన్ని పొందొచ్చు. కాబట్టి అటువంటి నిర్మాణం చేయిస్తానన్నాడు. పెద్ద తండ్రి స్థానంలో ఉన్నవాడు తమ్ముడు మరణించిన తరువాత పిల్లలు వృద్ధిలోకి వస్తుంటే తన మరదలు అంత బాధలో ఉన్నదాన్ని ఊరడించడం పోయి 5 పిల్లల్ని తల్లిని మట్టు పెట్టడానికి ధృతరాష్ట్రుడు సిద్ధపడ్డాడు. అలాగే నువ్వు పురోచనుణ్ణి పంపించి లక్క ఇల్లు నిర్మాణం చేయించు అని తన ప్రణాళిక ప్రకారంగా పాండవులు కుంతీదేవి లక్క ఇంటికి బయలుదేరి వెళ్లేటట్టుగా ఏర్పాటు చేశాడు. ధృతరాష్ట్రుడు మాట్లాడినటువంటి మాటల వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించలేక ఎంతో మధురంగా మాట్లాడుతున్నాడు. పిల్లల్ని కుంతీదేవిని విశ్రాంతి తీసుకోవడానికి కొంతకాలం వారణావతానికి పంపిస్తున్నాడేమో అనేటటువంటి ఆలోచనలో ఉండిపోయినటువంటి భీష్మాచార్యుల వారు కూడా ఆ ప్రతిపాదనని తిరస్కరించలేదు. కానీ విదురుడు పసిగట్టాడు. ధృతరాష్ట్రుని యొక్క స్వభావము సరి అయినది కాదు. ఒక వ్యక్తికి స్వభావం అనేటటువంటిది పుట్టుకతో వస్తుంది. ఆ స్వభావము మారాలి అంటే అది కేవలము 2 కారణముల చేత మాత్రమే మారుతుంది. తనంత తాను సాధన చేసి మార్చుకోవడం అంత తేలిక విషయం కాదు. కానీ 2 కారణముల చేత మాత్రం మారుతుంది అని చెప్తుంది శాస్త్రం. ఏవా 2 కారణములు అంటే, మొట్టమొదటిది సత్సంగత్వం. మీరు ఎవరో ఒక వ్యక్తిని జీవితంలో భగవత్ సంబంధం ఉన్నటువంటి వ్యక్తితో అనుబంధాన్ని శాశ్వతంగా ఉంచుకునే ప్రయత్నం చెయ్యాలి. ఏది ఎటురాని నేను ఆయనతో అనుబంధాన్ని తెంచుకోను, ఆయనతో కలిసి జీవితంలో ప్రయాణం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు అనుకోండి. సత్పురుష సహవాసం ఏం చేస్తుందంటే మనిషిలో బలీయమైనటువంటి మార్పు తీసుకొస్తుంది. ఆయనతో కలిసి తిరగడం, ఆయన యొక్క పెద్దరికంలో పాలు పంచుకోవడంలో మనం కూడా ఇలా ప్రవర్తించాలనేటటువంటిది తేలికగా అబ్బి గత జన్మల నుంచి వస్తున్నటువంటి వాసన బలం పోతుంది. రెండవది గురువాక్యమునందు ఎనలేని శ్రద్ధ. అది ఆ శ్రద్ధ అన్నమాట ఎంత దూరం వెళ్ళాలి అంటే, గురువు గారు చెప్పినది ఏది జీవితంలో సలహా కాదు, ఆయన చెప్పినది ఏదైనా శాసనము. ఆయన ఒక మాట చెప్తే ఔదలదాల్చడం వినా, లొంగి ఉండడం వినా నేను తిరస్కరించడం అన్న మాట ఉండదు. అసలు నేను మీతో ఒక రహస్యాన్ని చెప్పవలసి వస్తే, అంటే సభాముఖ రహస్యం. రహస్యం అంటే ఇద్దరి మధ్య ఉండాలి. సభాముఖంగా లోకంలో ఏ ప్రాణి అయినా అభ్యున్నతిని పొందాలి అంటే అది ఎవరో ఒకరికి లొంగాలి. అది లొంగలేదనుకోండి, అది వశపడదనుకోండి, ఆ ప్రాణిని సమాజానికి దూరంగా ఉంచుతారు.
ఎందుకని అంటే నేను 1-2 సందర్భాల్లో ప్రస్తావన చేశాను కూడా. నేను ఒక 2 సంవత్సరాల క్రితం ఆ కనుమ పండగ నాడు తిరుపతిలో ఉన్నాను. తిరుపతిలో ఉంటే ఆ రోజున గోపూజ చేస్తున్నారంటే చూడడం కోసమని ఆ వెంకటేశ్వర గో సంరక్షణ కేంద్రానికి వెళ్ళాను. అప్పటికి ఇంకా కార్యనిర్వహణాధికారి గారు రావడం కొంచెం సమయం పడుతుంది అన్నారు. ఖాళీగా ఉండడం ఎందుకని ఆ గోవుల శాలలన్నీ చూస్తూ దానికి సంబంధించిన అధికారి నా మీద ప్రేమతో నాతో వస్తూ వాటిని వివరిస్తున్నారు, ఆవుల గురించి వాటి గురించి. గజశాల దగ్గరికి వెళ్ళాను. ఒక ఏనుగు కట్టివేయబడి ఉంది. సాధారణంగా ఏనుగుని కడితే ఓ కాలు కడతారు ఇనప గొలుసు, దాని 4 కాళ్ళకి కట్టేసి ఉంది. నేను ఈ ఏనుగుని ఎందుకంటే ఇక్కడ కట్టారు, అలా 4 కాళ్ళు కట్టి ఉంది అని అడిగాను. ఇది మొన్నటి వరకు కొండ మీదే ఉండేదండి. వెంకటేశ్వర స్వామి వారు ప్రదక్షిణ పురస్సరంగా ఆనందలయం చుట్టూ మాడవీధులలో ఊరిరుగుతున్నప్పుడు ఈ ఏనుగు ముందు నడిచేది. ఒకనాడు ఇది మావటి మాట వినడం మానేసి పక్కన నిలబడినటువంటి జనం మీదకి వెళ్ళింది. అప్పుడు దీన్ని కొండ దింపేశాం. దింపేసి గజశాలలో ఉంచాం. ప్రభుత్వాలకి ఉత్తరం రాశాం, 2-3 రాష్ట్ర ప్రభుత్వాలకి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం. అనుమతి రాగానే ఈ ఏనుగుని తీసుకెళ్లి అరణ్యంలో విడిచిపెట్టేస్తామండి అన్నారు. నేను ఒక్క నిమిషం అలా నిలబడిపోయాను. ఎందుకని అంటే కావ్య పురాణాదులలో చెప్పబడినటువంటి మాటలు జ్ఞాపకానికి వచ్చి ఆశ్చర్యపడ్డాను. మీరు ఎక్కడికి వెళ్ళండి, ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు లొంగి ఉండాలి. నేను ఇంటికి వెళ్ళాననుకోండి, నా తండ్రి మాటకి లొంగాలి. మా గురువు గారు ఏదైనా చెప్పారనుకోండి, దాన్ని శాసనంగా భావించి లొంగాలి. నేను కార్యాలయానికి వెళ్ళాననుకోండి, నా అధికారి మాటని గౌరవించి లొంగి ఉండాలి. అలాగే జీవితంలో ఎక్కడ వంగాలో అక్కడ వంగడం, ఎక్కడ లొంగాలో అక్కడ లొంగడం చేత కాకపోతే నా అంతవాణ్ణి నేను ఎవ్వరి మాట వినను అన్నవాడు సమాజమునకు బరువైపోతాడు. అది చెప్పడానికి బాగుంటుందేమో కానీ నేను ఎవరి మాట విననండి అన్నమాట చిట్ట చివరికి అపారమైనటువంటి దుష్కీర్తిని పొందుతాడు. ఆ పెడసరితనం, ఆ గర్వం చిట్ట చివరికి మనిషి తాను తవ్వుకున్న గోతిలో తాను పడిపోవడానికి కారణమవుతుంది. ఒక ఎద్దు వశపడిందనుకోండి, యజమాని బండి కట్టి దాన్ని లాగి ఎంతో ప్రేమతో చూస్తాడు. చిట్ట చివరికి క్రూర జంతువులు, ఆఖరికి విషంతో నిండిపోయినటువంటి పాము కూడా నాగస్వరాన్ని ఊస్తే వశవర్తి అయి ఆడుతుంది. ఒక గుర్రం వశవర్తి అయిందనుకోండి, యజమాని పోషిస్తాడు. ఒక గాడిద వశవర్తి అయిందనుకోండి, చాకలి పోషిస్తాడు. ఒక కుక్క లొంగి ఉందనుకోండి, యజమాని పోషిస్తాడు. అదే కుక్క తిరగబడి యజమాని పిల్లల్ని కరిచిందనుకోండి, దాన్ని కట్టేసి తీసుకెళ్లి 2-3 ఊళ్ళ అవతల దింపేస్తాడు. లొంగి ఉండడం జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం. నేను లొంగను, ఎవ్వరికీ నేను వశపడనన్న మాట అప్పటికి బాగుంటుందేమో, మనసు తృప్తి పడడానికి నా అంతవాణ్ణి నేను అనుకోవడానికి బాగుంటుందేమో, కానీ ఎవడు లొంగడానికి సిద్ధపడడో వాడు నిజానికి జీవితంలో వృద్ధిలోకి రాడు. ఎక్కడెక్కడ ఏ స్థానములకు తాను లొంగాలో, ఏ స్థానముల ముందు తాను గౌరవంగా ఉండాలో అలా గౌరవంగా ఉండడం నేర్చుకున్నవాడు జీవితంలో తప్పకుండా వృద్ధిలోకి వస్తాడు. అది ఎక్కడ సాధ్యమవుతుంది అంటే సత్పురుష సహవాసము చేత లొంగాలి. 2 గురువాక్యమునకు లొంగాలి. ఈ రెండిటికి లొంగడం అనేటటువంటిది చేత కాకపోతే, వశపడడం అన్నది చేత కాకపోతే వాడు జీవితంలో వృద్ధిలోకి రాలేడు. అందుకే ఇంత క్రూరమైన ప్రణాళికని నిర్మాణం చేసి మధురమైనటువంటి మాటలు పలికి తన పన్నాగాన్ని అమలు చెయ్యడానికి మంత్రులతో కూడా అలా మాట్లాడించి పాండవుల్ని, కుంతీదేవిని లక్క ఇల్లు కట్టి అందులో పెట్టి కాల్చడానికి, వారణావతానికి పంపించడానికి సిద్ధపడితే భీష్మాచార్యుల వారు కూడా ఉదాసీనుడై ఊరుకున్నాడు. ఎందుచేత అంటే ఆయనకు అనుమానం రాలేదు. కానీ స్వభావమునందు మార్పు లేదు. ధృతరాష్ట్రుడి స్వభావమునందు పెద్ద మార్పు లేదు. తన బిడ్డలకి రాజ్యం కట్టపెట్టాలనేటటువంటి దుష్ట ప్రయత్నం ఉన్నవాడని కనిపెట్టగలిగినటువంటి నేర్పరి ఎవరు అంటే విదురుడు. కారణం ఏమంటే ధృతరాష్ట్రుడి జీవితంలో పెద్ద ఆస్తి విదురుడే. ధృతరాష్ట్రుడి జీవితంలో అడుగు తీసి అడుగేస్తే కనిపెట్టగలిగిన వాడు విదురుడే. ఎందుచేత అంటారేమో,
అసలు కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడికి కృష్ణ పరమాత్మ సభలో విశ్వరూప సందర్శనం చేయించినప్పుడు నేత్రములనిచ్చి దర్శనమిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఒక్కటే కారణం. నీ అంత నువ్వు చెడ్డవాడివైనా ఒక సత్పురుషుడితో సహవాసం ఉంది. విదురుణ్ణి దగ్గర కూర్చోపెట్టుకుని రాత్రుళ్ళు మంచి మాటలు వింటావు. అమలు చేశావా చేయలేదా పక్కన పెట్టు. విదురుడు లేకపోతే ఉండలేడు. ఒకసారి విదురుడి మీద కోపం వచ్చి పాండవుల దగ్గరికి వెళ్ళిపోమ్మని అరణ్యానికి పంపించేశాడు. పంపించేసిన వాడు విదురుణ్ణి విడిచిపెట్టి ఉండలేక మళ్ళీ వెనక్కి పిలిపించాడు. విదురుడిలాంటి మంచివాడిని విడిచిపెట్టి ఉండలేవు కనుక ఆ ఒక్క కారణానికి నీకు దివ్యమైన నేత్రములనిచ్చి విశ్వరూప దర్శనం చెయ్యగలిగిన అధికారం ఇస్తున్నానన్నాడు కృష్ణుడు. ధృతరాష్ట్రుని యొక్క స్వభావమునందు మార్పు లేదు, ఇది విదురుడికి తెలుసు. అందుకే ఆయన ప్రమాదాన్ని పసిగట్టాడు. ధర్మరాజు గారు పాండవులతో కుంతీదేవితో కలిసి రథాలెక్కి బయలుదేరిపోతున్నటువంటి సమయంలో ఎవరికీ అర్థం కాని రీతిలో అటూ ఇటూ కొన్ని మాటలు పెట్టి గుర్తు పెట్టుకోమని ఏవో మాటలు అసందర్భంగా చెప్పినట్టుగా చెప్పి వెళ్ళిపోయాడు. కానీ పెద్దలు మాట్లాడుతున్నప్పుడు అది ఎంత జాగ్రత్తగా ఒడిసి పట్టాలి అంటే ఆవు పాలు పితుకుతున్నట్టుగా ఉండాలి. ఆవు పాలు పితికే వ్యక్తి ఉంటాడు. ఆవు పాలు అంటే అభిషేకానికి పనికొస్తాయి, ఉపవాసం చేసినా పనికొస్తాయి, సన్యాసికి పనికొస్తాయి, వానప్రస్థుకి పనికొస్తాయి, గృహస్థుకి పనికొస్తాయి, బ్రహ్మచారికి పనికొస్తాయి, పసిపిల్లాడికి పనికొస్తాయి. ఇక్కడ త్రాగి ఆరోగ్యానికి పనికొస్తాయి, అక్కడ అభిషేకం చేసి ఉన్నత గతులు పొందడానికి పనికొస్తాయి. అటువంటి ఆవు పాలు పిండేటటువంటి వ్యక్తి ఆ పొదుగు దగ్గరికి వచ్చి గొంతుకు కూర్చుని నీళ్లు తీసి పొదుగుకేసి కొట్టి పొదుగు కడిగి బిందె తీసుకెళ్లి రెండు మోకాళ్ల మధ్యలో పెట్టుకుని ఇటు తిరిగి ఎవరితోనో మాట్లాడుతూ పాలు పితుకుతూ ఉంటాడు. కానీ ఆ శిరములను పట్టి లాగుతున్నప్పుడు పడేటటువంటి పాల ధారలో ఒక్క చుక్క కూడా నేలపాలు కాకుండా జాగ్రత్త పడి బిందెలో పడేటట్టుగా పిండుతాడు తప్ప ఒక్కసారి కూడా శిరముల నుండి జారినటువంటి పాలధార పక్కకి కింద పడిపోకుండా జాగ్రత్త పడతాడు. ఆవు పాలు పిండేటప్పుడు ఎంత జాగ్రత్తగా పిండి గిన్నెలోకి పట్టుకుంటారో పెద్దలు మాట్లాడుతున్నటువంటి మాటలను కూడా చెవులను దొప్పలు చేసుకుని అలా పట్టుకోవాలి. అందుకే విదురుడు వచ్చి మాట్లాడుతుంటే ఏదో ప్రస్తావన చేస్తున్నా ఏమో ఎక్కడ ఏ మాట మాట్లాడతాడో అని ధర్మరాజు గారు చెవులు దొప్పలు చేసుకుని విని పట్టుకున్నాడు. ఏదో బయలుదేరుతున్నామని మాట్లాడారమ్మా, నేను దాని మీద పెద్ద శ్రద్ధ పెట్టలేదు అనలేదు. ఎంత శ్రద్ధ పెట్టిందంటే అది కుంతీదేవి గొప్పతనం. బయలుదేరుతుండగా విదురుడు వచ్చి ఎందుకు మాట్లాడాడు? అందుకని ఆమె ధర్మరాజుని పక్కకి పిలిచి అడిగింది. విదురుడు వచ్చి ఏం చెప్పాడని అడిగింది. ఆ ముందు వెనక మాట్లాడుతున్న మాటలు సందర్భం లేకుండా ఏదో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడినా విదురుడు మధ్యలో మాత్రం ధర్మరాజు వినేటట్టుగా ఒక మాట చెప్పాడు. అగ్ని విషయంలో విషం విషయంలో బహుజాగ్రత్త అన్నాడంతే. ఇంకేం చెప్పలా. ధృతరాష్ట్రుడు గురించి చెప్పలా, దుర్యోధనుడు గురించి చెప్పలా, ఏదైనా కుట్ర ఉంటుందేమోనని చెప్పలా. ఈ ఒక్క మాట మధ్యలో చెప్పాడు. అగ్ని చేత విషము చేత జాగ్రత్త. పట్టుకున్నాడంతే ధర్మరాజు. పట్టుకున్నాడనడానికి గుర్తు అంతే శ్రద్ధ కలిగినది కుంతీదేవి. ఆవిడ అడిగింది కొడుకుని, విదురుడు ఏం చెప్పాడు అని అడిగింది. విదురుడు ఏం చెప్పాడు అని అడగగానే వెంటనే ఒక మాట చెప్పాడు ధర్మరాజు. అమ్మా, విదురుడు ముందు వెనకల ఏవో చెప్పి అగ్ని చేత విషం చేత జాగ్రత్త అని చెప్పాడమ్మా అన్నాడు. ఆవిడ ఒక నవ్వు నవ్వింది. ఏదో ఉంది ఇందులో అనుకుంది. ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడంటే పెద్దలు చెప్పిన మాటల మీద శ్రద్ధ కలిగి ఉండుట అన్న మాటకి నిదర్శనం అది. వారణావతం చేరారు. చేరి ఇదే ఇల్లు మీకోసం ప్రత్యేక నిర్మింపచేశాడు, ఇది ఆయుధగారం, మీరందరూ కూడా చక్కగా ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఆ గృహ సముదాయాన్ని చూపించాడు ఆ వచ్చినటువంటి పురోచనుడు. ధర్మరాజు గారు భీమసహితంగా లోపలికి వెళ్ళి ఒక్కసారి గోడలని వాసన చూశాడు. అందులో నీతి వాసన, నూనె వాసన, మద్దిబంక వాసన తగిలే. ఆయనకి వెంటనే అనుమానం వచ్చింది. ఓ, ఈ ఇల్లంతా మద్దిబంకతో నీతితో నూనెతో నిర్మాణం చేయబడింది కాబట్టి ఇది ఎప్పుడైనా అగ్ని చేత దహింపబడుతుంది. కానీ ఇవాళ వచ్చాం కాబట్టి రేపు దహించరు, కొంతకాలం ఉండనిస్తారు. ఉండనిచ్చి మనం ఏమరపాటుకి గురైన తరువాత ఖచ్చితంగా మనని ఇందులో పెట్టి కాల్చేస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన సోదరుల్ని పిలిచి
మీరందరూ పరాకుగా ఉండండి, అందరం కలిసి ఏకకాలంలో నిద్రపోవడానికి వీల్లేదు, ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కాల్చేస్తారు ఎవరికి తెలుసు? అది కాల్చడం అన్న ప్రసక్తి వచ్చిందనుకోండి, ఇంకా తప్పుకోవడానికి ఏం ఉండదు. అది ఉత్తర క్షణం భగ్గున కాలిపోతుంది. అంటే ఎంత పెను ప్రమాదంలో ఉన్నారు. కుంతీదేవి దగ్గరికి రోజు ఒక బోయవనిత వచ్చేది. ఆమెకి 5 కుమారులు. ఈ 5 కుమారులతో కూడుకున్నటువంటి బోయవనిత ఏమీ తెలియని అమాయకురాలురా వచ్చి కుంతీదేవితో మాట్లాడి వెళ్ళి, ఈమె ఏం మాట్లాడుతోంది, పాండవులు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటారు, ఏ కార్యక్రమంలో ఉన్నారు, ఇవన్నీ కూడా పురోచనుడికి వార్త అందిస్తూ ఉండేది. కానీ విదురుడు మాత్రం చెప్పి వదిలిపెట్టలేదు. చాలా పరాకుగా ఉన్నాడు. ఏమో పాపం తండ్రి లేని బిడ్డలు ఏమైపోతారో, అది సామాజిక కర్తవ్యం, ఆయన ప్రేమ అది మనుష్య రుణమని వ్యాసుడు ప్రతిపాదన చేసింది. మొన్న మీకు పాండురాజు విషయంలో చెప్పే కదా, దయ కలిగి ఉండడం. కాబట్టి విదురుడు ఒకనాడు ఒక కబురు పంపాడు రహస్యంగా, నేను ఒక కనకుణ్ణి పంపుతున్నాను. కనకుడు అంటే భూమిని బాగా తవ్వగలిగినటువంటి నేర్పరితనం ఉన్నవాడు. అందరూ తవ్వలేరు, నుయ్యి తవ్వడం అందరూ తవ్వగలిగింది కాదు, ఓ పునాది తవ్వడం అందరూ తవ్వగలిగింది కాదు. అలా తవ్వడంలో ఒక నేర్పరితనం ఉంటుంది. వచ్చిరాని నాబోటిగాడి తవ్వితే మట్టి పెళ్ళ విరిగి నేనే అందులో పడతాను. అది తవ్వడానికి కూడా నైపుణ్యం ఉండాలి. అటువంటి కనకుణ్ణి పంపి, ఇల్లు అంటించిన తరువాత తప్పుకోవడం కాదు, ఇల్లు అంటించగానే పారిపోవడానికి వీలుగా ఇతడు సొరంగం తవ్వుతాడు. ఆ సొరంగం ఎక్కడుందో దాంట్లోకి ఎలా ప్రవేశించాలో అది కటిక చీకటిగా ఉంటుంది, భూమి లోపల నుండి ఉంటుంది. కాబట్టి దాన్ని ముందుగానే భీముడు పరిశీలనం చెయ్యాలి. ఎంత లెక్క కట్టాడో విదురుడు, అది వ్యూహరచన అంటే. భీముడు బాగా పరిచయం చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత దారి తెలియకపోతే ఇక పైకి వచ్చే అవకాశం ఉండదు, అటువైపుకి నిష్క్రమించలేరు. బాగా తెలుసుకుని ఉండాలి. కనకుణ్ణి పంపుతున్నాను, రహస్యంగా లోపల నుంచి బయటికి సొరంగం తవ్వుతాడని దూరంగా అరణ్యం వరకు కనకుడు సొరంగం తవ్వాడు. భీముడు చాలా జాగ్రత్తగా దానితో పరిచయాన్ని పెంచుకున్నాడు. ఒక రోజున విదురుడి దగ్గర నుంచి కబురు వచ్చింది. ఒక భయంకరమైనటువంటి కుట్ర అమలు చేయడానికి ముహూర్తాన్ని నిర్ణయం చేశారు. కృష్ణపక్ష చతుర్దశి అంటే తెల్లవారితే అమావాస్య, చతుర్దశి అర్ధరాత్రి వరకు పరివ్యాప్తమైతే మాస శివరాత్రి అంటారు. ఆ కృష్ణపక్ష చతుర్దశి కటిక చీకటిగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు రాత్రి లక్క ఇల్లు తగలబెడుతున్నారు. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండమని కబురు చేశాడు. అయితే ధృతరాష్ట్రుడు తక్కువవాడు కాదు, దుర్యోధనుడు తక్కువవాడు కాడు. ఇల్లు కాలిపోయిన తరువాత ఆ బూదిలో 6 శవాలు దొరుకుతాయా దొరకవా? 6 కంకాళములు దొరకాలి. 5 పురుష కంకాళములు, 1 స్త్రీ కంకాళము దొరకాలి. ఎందుకని? కుంతి 5 పాండవులు కాలిపోయారు అని నిర్ధారించుకోవడానికి. కానీ ధర్మం ఎక్కడుంటుందో, భక్తి ఎక్కడుంటుందో అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. నేను మీకు ఇందాక చెప్పాను, ఒక బోయవనిత రహస్యంగా సమాచారాన్ని చేరవేయడానికి 5 కొడుకులు ఉన్నది కుంతీదేవి దగ్గరికి వచ్చేది. ఆ రోజు ఆ బోయవనిత ఏం చేసిందంటే బాగా కళ్ళు తాగి 5 కొడుకులతోటి ఆ లక్క ఇంటిలోనే పడుకుని నిద్రపోయింది. ఆ ఇల్లు తగలబెట్టేస్తారు అన్న వార్త అందింది. వెంటనే భీముడు ఏం చేశాడంటే, పురోచనుడు ఇల్లు తగలపెట్టడానికి ఇంకా ప్రయత్నం చెయ్యక ముందే మొట్టమొదట పురోచనుడు పడుకున్నటువంటి గదిని తగలపెట్టడంతో ప్రారంభం చేశాడు. చెయ్యగానే ఒక్కసారి ఆయుధాగారంతో లక్క ఇల్లంతా భగ్గున కాలిపోయింది. వెంటనే వీళ్ళు సొరంగంలోకి ప్రవేశించారు. ప్రవేశించి సొరంగ మార్గంలో నడుస్తున్నారు. అదేమంత తేలిక విషయం కాదు. ఇప్పుడు పొడుగ్గా ఉండేటటువంటి శరీరం ఉన్నటువంటి వ్యక్తి గుమ్మాలు పెద్ద ఉన్నటువంటి ఇంట్లో ఉంటే క్షేమకరం తప్ప, గుమ్మాలు చిన్న ఉన్న ఇంట్లో ఇల్లు అందంగా ఉందని కాపరం చేశాడనుకోండి, తల ముప్పి కట్టేస్తుంది ఆయనకి. ఎందుకంటే అడుగు తీసి అడుగేస్తే తలంచుతూ ఉండాలి. అలా తలంచకుండా నడిచాడనుకోండి, అస్తమానం వచ్చి మాడు మీద దెబ్బ తగులుతూ ఉంటుంది. అది చాలా ప్రమాదం. అలా ఒక సొరంగంలో వెళ్ళడానికి అదేం పెద్ద రహదారి కాదు, చాలా ఇరుకుగా ఉంటుంది. అందులో 6 ప్రయాణం చెయ్యాలి.
6 ప్రయాణం చేసేటప్పుడు వెనక ఎవరైనా వస్తే తప్పుకోవడం కష్టం, ముందు నుంచి ఎవరైనా వచ్చినా కష్టం, తెలిసి ముందు కప్పెట్టేసినా కష్టం, ఇక బయటికి వెళ్ళలేరు. అందున కుంతీదేవి నడవాలి, ధర్మజుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఇంతమంది నడవాలి. ఆ సొరంగ మార్గంలో కొంత దూరం నడిచిన తరువాత ఇక కుంతీదేవి నడవలేకపోయింది, పెద్దది. అంతసేపు సొరంగంలో ఇలా మెడ వంచి నడిచిందనుకోండి, ఇదంతా నొప్పులు వస్తాయి, నడవలేరు. కొన్ని చోట్ల దేవాలయాల్లో ఇక మళ్ళీ అమ్మ కడుపులో పడుకోవలసిన అవసరం లేకుండా ఉండడం కోసమని సొరంగ మార్గంలో వెళ్లి దర్శనం చేసేటటువంటి దేవాలయాలు ఉంటాయి. కాంచీపురంలో ఉంది ఒక దేవాలయం, అలాగే అరుణాచలంలో ముక్తి గుహ అంటారు. గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఆ గుహలోంచి, ఆ సొరంగంలోంచి బయటికి వస్తారు. మనందరం గిరి ప్రదక్షిణం చేసినప్పుడు మీ అందరు అందులోంచి వచ్చిన వాళ్ళే, నేను ఒక్కడినే అందులోకి వెళ్లకుండా బయటికి కూర్చున్నవాడిని. ఆ సొరంగంలోంచి బయటికి వస్తారు. అలా వంగి బయటికి వచ్చేటప్పుడు చాలా క్లేశం కలుగుతుంది, ఏమేడో నిప్పెడుతుంది కొద్దిగా. అలా అంత దూరం నడవడం అంటే మాటలా? కానీ భీమసేనుడు ఏం చేశాడంటే కుంతీదేవిని ఎత్తి తన మెడ మీద మూపున వేసుకున్నాడు. వేసుకుని ధర్మరాజు గారిని, అర్జునుణ్ణి భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు. నకుల సహదేవుల్ని ఇద్దరినీ ఎత్తుకుని 2 సంకలలో ఇరికించుకుని వడివడిగా నడుస్తూ సొరంగ మార్గంలో వీళ్ళ నలుగురిని తీసుకుని పైకి చేరాడు. అది అందుకు మహానుభావుడు పాండురాజు 5 కుమారులు కలగాలి అని అనుకున్నప్పుడు, నాకు ఇంత అపారమైనటువంటి బలశాలి కలగాలి అంటే వాయుదేవుని అనుగ్రహం చేత కలగాలని ముందు రక్షణ కోసం ధర్మము వలన సంతానాన్ని పొంది వెనక వాయుపుత్రుడిగా భీముణ్ణి పొందాడు. భీముని యొక్క సహకారం చేత కుటుంబం అంతా బయటపడిన తరువాత అతి కష్టం మీద నడవలేక కొంత నడుస్తుంటే, ఒక పక్క నిద్రపోవలసినటువంటి సమయం, ఒక పక్క మానసికమైన ఒత్తిడి, ఒక పక్క భయం. ఎందుకు భయం అంటే, రేపొద్దున్న లక్క ఇల్లు కాలిపోయిన తరువాత ఏడుస్తున్నట్టుగా నటిస్తూ పాండవుల యొక్క కంకాళముల కోసం వెతికిస్తాడు ధృతరాష్ట్రుడు. వెతికించినప్పుడు ఈ సొరంగం దొరికిందనుకోండి, సొరంగం యొక్క ద్వారం దొరికిందనుకోండి, దాని వెంబడి గూఢచారులు వెడతారు. వెడితే పాండవులు దీని గుండా తప్పించుకున్నారు అని తెలిసిందనుకోండి, ఇప్పుడు పాండవులు తప్పించుకుని ఒక్కళ్లే ఉన్నారు కాబట్టి కొన్ని అక్షౌహిణీల సైన్యం వేటాడేస్తుంది. కాబట్టి సొరంగం దొరకకూడదు. ధృతరాష్ట్రుడు ఎంత ప్రణాళిక వేస్తాడో విదురుడు అంత ప్రణాళిక వేస్తాడు. అందుకే ఏ కనకుడు సొరంగం తవ్వాడో ఆ కనకుడే మరనాటి ఉదయం బూది కుప్పలలో పాండవుల యొక్క కంకాళములు వెతుకుతున్నట్టుగా నటిస్తూ సొరంగంలో బూదిని వెతుకుతున్నట్టుగా ఆయన నటన చేస్తూ బూదితో సొరంగ ద్వారాన్ని కప్పేశాడు, ఎవరికీ కనపడకుండా. తవ్వింది తానే కాబట్టి. ధర్మాన్ని నమ్ముకున్న వాడికి పరమేశ్వరుడు ఏదో ఒక వైపు నుంచి రక్షణ చేస్తూ ఉంటాడు. ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మాన్ని నమ్ముకున్నవాడు తాను ఎంతో జాగ్రత్తగా ఉన్నాననుకున్నా ఎక్కడో అక్కడే వలలో పడిపోతాడు. పడిపోయి జీవితం దుఃఖంతో పరిసమాప్తమైపోతుంది. అందుకే ధర్మము రక్షించినట్టుగా లోకంలో ఏది రక్షించదు. రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు పోతన గారు భాగవతంలో. భగవద్భక్తి ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వ్యక్తి నిరంతరము ఏదో ఒక వైపు నుంచి రక్షణ కలిగి రక్షింపబడుతూ ఉంటాడు. నేను ఇన్ని రక్షణలు పెట్టుకున్నాను, ఇంత జాగ్రత్తగా ఉన్నాను, ఇన్ని ఆలోచనలు చేశాననుకున్నా అధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి పట్టుకోవడానికి భగవంతుడు వేసిన ప్రణాళికలో ఎక్కడో అక్కడ మట్టు పెట్టబడతాడు. అందుకే ధృతరాష్ట్రుడి పనుపున వచ్చినటువంటి చారులు ఆ బూదిలో వెతికినప్పుడు ఒక స్త్రీ శవం కాలిపోయి 5 పురుష శవాలు దొరికాయి. అవి నిజానికి బోయవనిత యొక్క శరీరం, 5 ఆమె కొడుకుల శరీరాలు. కాబట్టి వెంటనే వాళ్ళు వెళ్ళి ఏం చెప్పారంటే, కుంతీదేవి 5 పాండవులు కాలిపోయి మరణించారు అని చెప్పారు. పరమ సంతోషపడిపోయాడు ధృతరాష్ట్రుడు. అంత సంతోషం లోపల పెట్టుకుని పైకి ఏడ్చాడు. ఇంతకన్నా నట చక్రవర్తి లోకంలో ఉంటాడా? అసలు నిజంగా ఎన్ని బహుమానాలైనా ఇవ్వబడవలసిన వాడు నటనలో ధృతరాష్ట్రుడు. ఆయనంత సహజనటుడు ఎక్కడ ఉండడు. ఎందుకంటే
లోకంలో చాలా సంతోషం మనసులో ఉందనుకోండి, దొంగ ఏడు పేడవడం చాలా కష్టం. కానీ చాలా దుఃఖం కడుపులో ఉన్న పైకి నవ్వుతూ బ్రతికేయడం ఉదారులైన వాళ్ళకి చెల్లుతుంది. కుంతీదేవి ఆ కోవకి చెందినది. ఎంత దుఃఖం ఉన్నా నవ్వుతూ బ్రతకగలదు. లోపల తన ప్రణాళిక ఫలించిందని ఎంత సంతోషంగా ఉన్నా పైకి ఏడుస్తున్నట్టు నటించగలిగిన ప్రజ్ఞ ధృతరాష్ట్రుడిది. ఎవరు ఎలా ప్రవర్తించి దుర్మార్గులో తెలిసిపోవట్లా చెప్పకుండా చెప్తారు వ్యాసుల వారు. ఇప్పుడు అయ్యో పాండవులు మరణించారు, కుంతి మరణించింది, నేనేదో విశ్రాంతి కోసమని వారణావతానికి పంపించాను, ఇలా జరిగిపోయిందని చెప్పి దొంగ ఏడుపు ఏడ్చాడు. కానీ ఇక్కడ పాండవులు మెల్లగా బయలుదేరి ఒక అరణ్య ప్రాంతానికి చేరారు. 6గురికి విపరీతమైన దాహం వేస్తోంది. ఒక మర్రి చెట్టు మీదకి ఎక్కాడు భీముడు. లోకంలో మర్రి చెట్టుది ఒక వింతైనటువంటి విశేషం. సాధారణంగా లోకంలో ఏ చెట్టు అయినా విత్తనం వేసి పాకుతారు, కానీ మర్రి చెట్టు విత్తనం వేసేవాడు మీకు ఎక్కడ కనపడ్డావు. నాకు తెలిసి ఎవరు మర్రి చెట్టుని మేము పెంచుకున్నామని మర్రి చెట్టు విత్తనాలు దొరుకుతాయని అడిగిన వాడిని నేను చూడలేదు. మీరు చూశారేమో నాకు తెలియదు. బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు. ఇంత చిన్న మర్రి విత్తనంలో అంత పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. అది ఊడలు దింపుకుంటూ ఎంత దూరమైనా విస్తరించి వెళ్ళిపోతుంది. అందుకే కదా ఒకప్పుడు చెన్నైలో అడయార్ మర్రి చెట్టు అని దర్శనీయమైనటువంటి స్థలాల్లో మర్రి చెట్టు ఒకటి. ఇప్పటికీ నేను రహదారి మార్గంలో ఏమైనా దూరం ప్రయాణం చేస్తుంటే ఎక్కడైనా బాగా పెద్ద మర్రి చెట్టు కనపడితే ఓసారి కారు దిగి ఆ చెట్టు కిందకి వెళ్ళి చూస్తూ ఉంటాను. ఎందుకని అంటే మర్రి చెట్టుకున్న గొప్పతనం అటువంటిది. మర్రి ఆకు కింద పడిపోయాక కూడా చాలా కాలం ఆకుపచ్చతనాన్ని పోగొట్టుకోదు. అది పసుపు వర్ణంలోకి వచ్చాక కూడా మీరు నీళ్లలో పెడితే మళ్ళీ ఆకుపచ్చగా అవుతుంది. ఒక పట్టాన పోదు దాని ఆకుపచ్చతనం. ఊడలు దిగి బహుగొప్పగా ఉంటుంది దాని సౌందర్యం. అంత గుండ్రంగా అంత వ్యాప్తి చెందుతుంది. మనందరం నైమిషారణ్యానికి వెళ్ళినప్పుడు పానవట్టం మీద పాము పడుకున్న ముద్రతో ఉన్నటువంటి శివాలయం పక్కన మనం ఒక మర్రి చెట్టు చూశాం. అసలు ఆ మర్రి చెట్టు ఎంత పెద్ద మర్రి చెట్టు అంటే దానికి ప్రదక్షిణం చేయడానికి ఓ 20-25 నిమిషాలు పడుతుంది. అంటే అది ఎన్ని వేల సంవత్సరాల నుంచి పెరిగిన మర్రి చెట్టు. గోమతీ నదీ తీరంలో పెరిగింది అది. మనం అందరం నైమిషారణ్యం వెళ్ళినప్పుడు మీరు చూశారు. కాబట్టి అంత గొప్పగా ఉంటుంది. ఆ మర్రి చెట్టుతో విష్ణుమూర్తికి సంబంధం, శివుడికి సంబంధం. అదో చమత్కారం. దాని కింద దక్షిణామూర్తిగా శివుడు కూర్చుంటాడు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. మర్రి చెట్టు కింద శివుడు కూర్చుంటాడు. మర్రి ఆకు మీద మహాప్రళయంలో శ్రీ మహావిష్ణువు పడుకుంటాడు. అందుకే కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. ఆయన మర్యాకు మీద పడుకుని ఆ కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతూ పడుకుని ఉంటాడు. సరే, ఆ బొటనవేలు ఎందుకు చీకుతాడు మళ్ళీ అదంతా పెద్ద కథ. రామాయణంలో మాంధాత నుంచి మొదలుపెట్టి ఎందుకు బొటనవేలు చీకుతాడన్న విషయం వచ్చింది. ఇప్పుడు భారతంలోంచి మళ్ళీ అందులోకి ఎందుకు. కాబట్టి ఆ వటవృక్షంతో విష్ణువుకి శివుడికి కూడా సంబంధం. బహుసౌందర్యవంతమైనటువంటి చెట్టు మర్రి చెట్టు. దాన్ని ఎవరు పెంచుతారో తెలియదు. గుడి గోపురం మీద పెరగడం మొదలు పెడుతుంది. దాని అసాధ్యం ఏమిటో అది పెరగడం మొదలెడితే గుడి గోపురాన్ని కూడా బదలగొట్టుకుని పెరుగుతుంది. మరి అదేమిటి, అది ఓ పట్టాన చెట్టు చనిపోవడం అన్నది ఉండదు. అంత గొప్పగా దాని నీడలో ఇంకే చెట్టు పెరగదు కూడా. మర్రి చెట్టు నీడన ఏ చెట్టు పెరగనట్టు అంటారు. సృష్టిలో చిత్ర విచిత్రమైనటువంటివి ఎన్ని ఉంటాయో అందులో మర్రి చెట్టు అంత గొప్పది. కాబట్టి ఓ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ వెనక్కి రండి. పాండవులు కుంతీదేవి అక్కడికి చేరారు. బాగా బడలిపోయి ఉన్నారు. విశేషమైన దాహం. భీముడు నీరెక్కడుందో చూడాలి, ఇక చీకటి పడిపోతోంది. అందుకని గబగబా మర్రి చెట్టు పైకెక్కి చూశాడు నీళ్లు ఎక్కడున్నాయని. ఇక్కడ దూరంగా తటాకం కనబడింది. మర్రి చెట్టు దిగి ఆ తటాకం వైపుకి నడిచి ఆకుల దొప్పతో నీళ్లు పట్టుకుని వచ్చాడు అడవిలోకి. ఆ అడవి క్రూర మృగాలతో నిండిపోయినటువంటి అరణ్యం. వాళ్ళు బయలుదేరి ఈ సొరంగ మార్గంలో వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నామన్న భయం చేత పారిపోయి వచ్చారు కదూ.
అందున మిగిలిన వాళ్ళ సంగతి అలా ఉంచండి. కుంతీదేవికి అందులో 5గురిలో ఒక్కడు బ్రతికినా చాలన్న మాట ఉంటుందా? ఒక తల్లికి 5గురిలో ఎవరో ఒకరు వెళ్ళిపోయినా పర్వాలేదు అనగలదా తల్లి? 5గురు కావాలి. అందున మాతృత్వమునకున్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా? తన ప్రాణం పోయినా పర్వాలేదు, తన పిల్లలు బతకాలి. తన ప్రాణం పోయినా అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తన పిల్లల తర్వాత కాదు, తన ప్రాణం పోయాక పిల్లలకి ఏదన్నా అపకారం జరగాలి. అందుకే తల్లి బిడ్డడి విషయంలో ఏమైనా అవుతుందేమో అంటుంది, కానీ అమంగళకర వాక్కు కూడా ఉచ్చరించదు. అమ్మతనం అన్న మాట వెనక అంత ప్రేమ ఉంటుంది. అందుకే ఆ అమ్మ ఎంత ప్రేమతో ఉంటుంది అనడానికి ఒక్కటే ఉదాహరణ. కోడిపెట్ట చూడండి, చాలా అల్పప్రాణి. అంత అల్పప్రాణి అయినటువంటి కోడికి అన్నిటి చేత ప్రమాదమే. కుక్కొచ్చినా కంఠం కొరికేస్తుంది, పిల్లొచ్చినా కంఠం కొరికేస్తుంది. ఎప్పుడు మృత్యు వచ్చేస్తుందో దానికి ఎవరూ చెప్పలేరు. అటువంటి కోడి తన గుడ్లు పొదిగి పిల్లలు వస్తే మాత్రం ఆ 7, 8 కోడి పిల్లలతో కలిసి వెడుతూ ఇలా ముక్కుతో కొట్టి ఏ చిన్న కీటకాన్నో పట్టుకు తిని వెంటనే, దానికి ఎవరు నేర్పారు? ఏ శిక్షణా కేంద్రానికి వెళ్ళింది? మెడని ఇటు తిప్పి అటు తిప్పి వెనక్కి తిప్పి ఓసారి ఆగి పైకి చూసి గ్రద్దొస్తోందేమో, కుక్కొస్తుందేమో, పంది వస్తుందేమో, ఎవరైనా కర్రలతో కొడతారేమో, పిల్లలు ఎత్తుకుపోతారేమో అని తన పిల్లల్ని చూసుకుంటూ, నిజంగా కోడి ఏమైనా కాపాడగలదా? పైనుంచి గ్రద్ద కిందకి దిగుతోందనుకోండి, నిజానికి కోడి భయపడాలి. రెక్కలు పైకెత్తి కొక్కురోకో అనేటటువంటి కోడిపెట్ట అలా అనడం మానేసి విచిత్రమైనటువంటి భాషలో పిల్లల్ని సంకేతిస్తుంది, వచ్చేయండి వచ్చేయండి అని. కొక్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 కొ అని వస్తుంది. పిల్లలన్నీ ఎక్కడెక్కడున్నవి పరిగెత్తుకుంటూ రెక్కల కింద వస్తాయి. ఆ రెక్కల కింద పిల్లల్ని పెట్టేసుకుని స్థాణువులా నిలబడి కంఠమెత్తి గ్రద్దతో పోరాటానికి సిద్ధపడుతుంది. అంటే నిజంగా గ్రద్ద 4 మాటలు తిరిగి కొట్టిందనుకోండి, కోడి చచ్చిపోతుంది. దాని ముక్కు బలం అలా ఉంటుంది. 4 దెబ్బలు, ఒక దెబ్బ తగలవలసిన చోట తగిలితే కోడి చచ్చిపోతుంది. అంటే తాను చనిపోయాక తన పిల్లని గ్రద్ద తినాలి తప్ప తాను బ్రతికుండగా తన పిల్లని తినడానికి వీలు. ఏ శిక్షణా కేంద్రంలో నేర్పారు కోడిపెట్టకి? మా అమ్మగారంటే మనుష్య కాంత, అందుకని పిల్లల మీద ప్రేమ. లోకంలో ఏ తల్లైనా అంతే. కానీ మరి కోడిపెట్టకి ఎవరు నేర్పారు అంటే మాతృత్వమునందు ఆ గొప్పతనం ఉంది, అమ్మతనంలో ఆ గొప్పతనం ఉంది. అందుకే అసలు ఆ మాతృత్వం అన్న మాట వచ్చేటప్పటికి నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారు సనాతన ధర్మంలో. అంత గొప్పది ఆ మాతృత్వం. అటువంటి అమ్మ 5 పిల్లలకి ప్రమాదం జరగకూడదని మానసికమైన ఒత్తిడి కుంతీదేవికి. 5 పిల్లలతో అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అమ్మయ్యా, ఇంకా ప్రమాదం లేదు, దాటిపోయాం, వచ్చేసాం. దాహం వేస్తోందిరా అంది. మర్రి చెట్టు ఎక్కడం వరకు తెలుసు భీముడు, కానీ ఆమె అక్కడే నేల మీద పడుకొని గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. 4 సోదరులు వాళ్ళు కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత భీముడు కొలనుకి వెళ్ళాడు. నిజానికి ఆ అరణ్యమంతా క్రూర మృగములే, పైగా పక్కనే రాక్షసుడు ఉన్నాడు, ఏ క్షణంలోనైనా వచ్చి కొట్టేయచ్చు. ఎంత వీరులైతే మాత్రం నిద్రపోతున్నప్పుడు చెనకితే ఏమవుతుందండి? అయినా భీముడు ఆకుల దొప్పతో నీళ్లు పట్టుకుని వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి చూసేటప్పటికి 4 సోదరులు కుంతీదేవి నేల మీద పడుకుని ఉన్నారు. ఎలా పడుకునున్నారు అంటే అదంతా ఏం శుభ్రం చేసుకు పడుకోలేదు, కనీసం చాప కూడా లేదు, ఒక కట్టుకుని విప్పిన చీర కూడా లేదు. రాళ్ళు శరీరంలోకి గుచ్చుకుంటున్నాయి. రాళ్ళు గుచ్చుకుంటుండగా అలాగే పడుకుని నిద్రపోతోంది. మానసికమైన అంత బడలిక తీరిందనుకోండి, నిద్ర వచ్చేస్తుంది. అందుకే ఆ నిద్రలో ముందు ఎవరి ఉపశాంతి బాగా కనపడింది అంటే భీముడికి అమ్మ ముఖంలో కనపడింది. అమ్మయ్యా, 5 బిడ్డలు దక్కారు. ఎంత కష్టపడిందో నా తల్లి, నిజంగా ఎంత బెంగ పెట్టుకుందో, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు చేసిన అకృత్యానికి ఎంత బాధపడిందో. నీళ్లు చేత్తో పట్టుకుని ఉన్న భీముడు ఆ కుంతీదేవి వంక చూసి ఒక మాట అంటాడు. కుంతి భోజాధిపు కూతురు, వసుదేవు చెలియలు, మరియు విచిత్ర వీర్యు కోడలు,
కౌరవ కుల విభూషణుడైన పాండు మహాదేవి పరమ ధర్మపరులైన కొడుకుల బడసినయది పుష్ప సుకుమారతరమూర్తి శుచి పారార్ధ్య శయన తలంబున శయనించియును నిద్ర ఓవనియది దప్పి పొంది కటిక నేల గండ్లులొత్త నిద్రవోయినయది తల్లి కంటే నిద్ర తగిలి సుతులు వాలు మృగములున్న వనమని వగవక మరిచియుండిరి ఏమి మాట్కి యొక్కో అన్నాడు. ఆయన తల్లి వంక చూసి అన్నాడు, ఎవరు ఇలా నిద్రపోతున్నది? పిల్లల లేక 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 ఒక్క కూతురే పుట్టిందనుకోండి, ఆ కూతురు మీద తల్లిదండ్రులకి మరీ ఎక్కువగా ప్రాణాలు నిలబడిపోతాయి. ఎందుకో తెలుసా? కొడుకు అనుకోండి, వాడి దగ్గర నేనుంటాను, వాడు నా దగ్గర ఉంటాడనో ధైర్యం. కానీ ఆడపిల్ల విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులకు ఉన్నటువంటి పరిమితి ఏమిటో తెలుసా? ఈ పిల్లని జీవితాంతం సుఖపెట్టడం నా చేతిలో ఉందా? ఈ పిల్లని సుఖపెట్టడం నా చేతులలో లేదు. ఈ పిల్లని సుఖపెట్టడం భర్త చేతులలో ఉంది. ఆయన సుఖపెడితే ఆమె సుఖపడుతుంది, నేనందరం సుఖపడతాం. అల్లుడు సుఖపెట్టేవాడు కాకపోతే చాలా ప్రమాదం. అందుకే అందున ఒక్కతే కూతురు అనుకోండి, ఆ అల్లుడి వలన కూతురు సుఖపడుతుందో సుఖపడదో, ఆమె జీవితం ఎలా ఉంటుందో అని తల్లిదండ్రుల యొక్క ప్రాణాలు బిగపట్టుకుని ఉంటారు. నేను ఒకప్పుడు కాంచీపురం వెడితే ఒక వృద్ధ పండితుడు ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఓ మాట అన్నాడు, అది నా జీవితంలో నేను మర్చిపోను. ఆయన నాతో అన్నాడు ఏదో మాట్లాడుతూ, కోటేశ్వరరావు గారు, అల్లుడు మంచివాడైతే భగవంతుడు తన కడుపున పుట్టిన కొడుకులతో పాటు వేరొక కొడుకునిచ్చినట్టు. అల్లుడు మంచివాడు కాకపోతే తన కడుపున పుట్టిన కూతురు ప్రతిరోజు మరణించినట్టు. ఒకసారి చనిపోయిందనుకోండి కళ్ళ ముందు కూతురు, ఎంత ఏడుస్తారు తల్లిదండ్రులు. అల్లుడు మంచివాడు కాడనుకోండి, ఆ కూతురు గురించి ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటారు తల్లిదండ్రులు. అదే అల్లుడు మంచివాడు. ఆ కూతురు ఖండాంతరములలో ఎక్కడో ఉండనివ్వండి, తన కళ్ళ ముందు లేదు, కానీ తల్లి తండ్రి పరమ సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకని అంటే ఒక్క కారణానికి. ఎవరు ఎలా ఉండనివ్వండి, అల్లుడు చాలు బంగారు తండ్రి. నా కూతుర్ని గుండెల్లో పెట్టుకు చూసుకుంటాడు, అదొక్కటి చాలు, ఆ తల్లిదండ్రులు బతికేస్తారు. మిగిలిన వాళ్ళు ఎంత అనుకూలంగా ఉండనివ్వండి, అల్లుడు ఒక్కడు సరైన వాడు కాడనుకోండి, ఆ కూతురు నాన్నగారు ఇవాళ ఇలా ఇబ్బంది పడ్డాను, నాన్నగారు ఇవాళ ఇలా ఇబ్బంది పడ్డాను అని చెప్తుంటే ప్రతిరోజు కూతురు చచ్చిపోయినంత బాధపడతాడు కదా గురువుగారు. అందుకని అల్లుడు మంచివాడైతే ఇంకొక కొడుకు పుట్టినట్టు. కొడుకుని చూడాలని ఎలా కోరుకుంటాడో మా తండ్రి, అలాగే మామగారు అల్లుణ్ణి చూడాలని కూడా అంతా పరితాపం పొందుతాడు, అంతా ప్రేమ పొందుతాడు. కాబట్టి కొడుకులతో ఒక కొడుకు పుట్టినట్టు. అల్లుడు మంచివాడు కాకపోతే అంత ప్రమాదం ఏర్పడినట్టు అన్నాడు. ఆ మాట నేను ఎప్పటికీ మర్చిపోను, ఎంత మహానుభావుడు అనుభవంతో చెప్పిన మాటో. కాబట్టి ఆ కుంతీదేవి ఎంత గొప్పది అంటే, అసలు బిడ్డలే లేనటువంటి కుంతిభోజుడు శూరసేన మహారాజు గారిని అడిగి తెచ్చుకున్నాడు ఆ పిల్లని. కాబట్టి కుంతిభోజ కూతురు ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేసుకున్నాడో. ఆమె వసుదేవు చెలియలు, వసుదేవుని యొక్క చెల్లెలు మరియు విచిత్ర వీర్యు కోడలు. భరతవంశంలో పుట్టినటువంటి చిత్రాంగదుడు విచిత్ర వీర్యులలో విచిత్ర వీర్యుని యొక్క కోడలు ఆ కుంతీదేవి. అటువంటి తల్లి కౌరవ కుల విభూషణుడైన పాండు మహాదేవి. కౌరవ కులానికంతటికీ కూడా ఆభరణం లాంటి పాండు మహారాజు యొక్క భార్య, ధర్మపత్ని. ఆమె పరమధర్మపరులైన కొడుకుల బడసినయది, పరమధర్మాత్ములైనటువంటి 3 కుమారులను కన్నది. సవతి కుమారులు ఇద్దరిని తన కుమారులుగా చూస్తున్నటువంటి తల్లి పుష్ప సుకుమారతరమూర్తి. పువ్వు కన్నా సుకుమారంగా ఉండేటటువంటి స్త్రీ. శుచి పరార్ధ్య శయన తలంబున శయనించియను నిద్ర ఓవనియది. పరమ శుభ్రంగా ఉన్నటువంటి పక్క మీద పడుకోమన్నప్పటికీ కూడా ఎక్కడో అంత బాగా లేదని చెప్పి శుభ్రంగా లేదు పక్క, శుభ్రంగా లేదు పక్క అని నిద్ర పట్టనటువంటి వ్యక్తి. అంత శుభ్రంగా ఉండాలి పక్క. అటువంటి కుంతి దప్పి పొంది, దాహం వేస్తే నిద్ర పట్టదు, నిద్రలో దాహం వేస్తే తెలివి వస్తుంది, మంచినీళ్ళు తాగి మళ్ళీ పడుకుంటాడు. అటువంటిది పాయసం అడగలేదు, ఆవు పాలు అడగలేదు, తాగడానికి మంచినీళ్ళు అడిగి ఆ మంచినీళ్లు సమయానికి అందక అంత దాహంతో అంత అలిసిపోయి
ఇంకా ఇంతకన్నా కష్టానికి పరాకాష్ట ఉంటుందా? అటువంటి కుంతి ఇంత కష్టపడుతూ దప్పి పొంది కటిక నేల గండ్లు లొత్తా ఆమె బడలిపోయి నేల మీద పడుకుని చెయ్యి తల కింద పెట్టుకుని నిద్రపోతుంటే ఆమె కడుపులో, డొక్కల్లో, తొడలలో, కాళ్లల్లో పెద్ద పెద్ద రాళ్లు మొనలు తేలినటువంటివి గుచ్చుకుపోతుంటే శరీరం అంతా కదిలిపోయి సొక్కిపోయి ఉంటే అయ్యో నిద్రపోయినది, అమ్మ నిద్రపోయిందే, ఎంత దురదృష్టం అమ్మని ఇటువంటి సన్నివేశంలో చూడటం. ఇటువంటి కుంతి ఇలా నిద్రపోతోందా? ఎంత సుఖపడవలసిన అమ్మ ఎందుకు ఇంత కష్టపడుతోంది? మా 5గురి కోసం కదా. ఈశ్వర ఎన్ని కష్టాలు పెడుతున్నావు అమ్మని, మాట ఈ కష్టాలు అమ్మవా? భీముడంతటి వాడు చెలించిపోయాడు అమ్మ దుఃఖాన్ని చూసి. అది కుంతీదేవి అంటే. నేను అందుకే అన్న సీతమ్మ కన్నా తక్కువ కాదు అనడానికి కారణం అదే. అటువంటిది ఆమెయే నిద్రపోయిందంటే తల్లి కంటే నిద్ర తగిలి సుతులు వాళ్ళు అమ్మ కన్నా నిద్రపోతూ గాఢంగా ఇక్కడేమో ఈ 4 అన్నదమ్ములు పడుకుని నిద్రపోతున్నారు. మృగములన్న వనమని వగవక, అయ్యో అరణ్యం నిండా మృగాలున్న ఏదొచ్చి చటుక్కున కంఠం కొరికేస్తుందో. అసలు నిజంగా మంచినీళ్లు తెచ్చే లోపల కంఠం కొరికి ఒకడిని ఎత్తుకుపోతే ఏమై ఉండేది? మృగములున్న వనమని కూడా చూసుకోకుండా, ఒకళ్ళు తెలివిగా లేకుండా 4 అమ్మ కూడా ఇలా నిద్రపోయారే. ఎంత కష్టం నిజంగాను. మరచియుండిరి ఏమి మాట్కి యొక్కో, ఎంత కష్టం వచ్చింది అని ఆ కుంతీదేవిని చూసి మహానుభావుడు భీముడు అంత బాధపడ్డాడు. బాధపడి ఇప్పుడు వీళ్ళని నిద్ర లేపకూడదు, అసలు నిద్ర లేపకూడదు. ఎవరైనా గాఢంగా నిద్రపోతుంటే కారణం చెప్పకుండా నిద్ర లేపకూడదు. అదొక మహాపాతకం, మహాదోషం. అలా నిద్ర లేపకూడదు. ఏదో ఒక కారణం చెప్పి అసలు లేపకూడదు. నిద్రపోతున్న వాళ్ళని నిద్ర లేపవలసి వస్తే భగవత్ సంబంధమైన కారణం చెప్పి తప్ప లేపకూడదు. అలా లేపితే సమాధిని భంగం చేసినట్టు. సమాధి స్థితిలో ఉన్నవాణ్ణి భంగపరిస్తే ఎంత దోషం వస్తుందో, గాఢ నిద్రలో ఉన్నవాణ్ణి భగవత్ సంబంధం లేపకుండా వస్తే, భగవత్ సంబంధం చెప్పకుండా లేపితే అంత దోషం వస్తుంది. అందుకే కొంచెం ఆ సంప్రదాయం, ఆ మర్యాద తెలిసిన వాళ్ళు పిల్లలు నిద్రపోతున్నా సరే లేపేటప్పుడు భగవత్ సంబంధం చెప్తారు. రాముడు నరుడిగా వస్తే నిద్రపోతున్న రాముడిని నిద్రలేపవలసి వస్తే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. రామ నిద్రలే, పూర్వాసంధ్యా ప్రవర్తతే, పూర్వసంధ్య ప్రవర్తిస్తోంది, దైవ కార్యం సంధ్యావందనం చేయాలి. నిద్రలేవోయ్. పిల్లల్ని లేపితే ఎందుకు లేపాలి అంటే, ఒరే తెల్లవారిపోతోంది, సూర్య భగవానుడు ప్రకాశించకముందే లేచి సిద్ధమై ఆయనకు స్వాగతం పలికి నమస్కరించవద్దు, నిద్రలే అనాలి. నిద్ర లేచిన తర్వాత చదువుకో ముందు అని చెప్పాలి. అంతేగాని లే చదువుకో, లేకపోతే లేచి ఎక్కడికో వెళ్ళాలి అని లేపవద్దు. భగవత్ సంబంధముతోనే నిద్ర లేపాలి అని శాస్త్రం. అందుకే ఇంత గాఢ నిద్ర పోతున్న వాళ్ళని లేపను అన్నాడు భీముడు. అని ఆకుల దొప్పతో తెచ్చినటువంటి నీరు అక్కడ పెట్టి తాను కాపు ఉన్నాడు ఆ 4 అమ్మకి. ఇంతలో ఎక్కడ నుంచో ఒక గొప్ప రాక్షసుడు, ఆయన పేరు హిడింబాసురుడు అని, ఆయన ఇక్కడ 5 నరులు, కుంతి, నరకాంత ఉన్నారు. ఎంత ధైర్యం ఉంటే నేనున్న చోటికి వచ్చారు. నువ్వు వెళ్ళి వాళ్ళని చంపి వంట చేసి వడ్డించు, సంతోషంగా తింటానన్నాడు. ఆయన చెల్లెలు హిడింబ అక్కడికి వచ్చింది. తీరా అక్కడికి వచ్చిన తర్వాత భీముణ్ణి చూసి ఆమె మన్మథ పారవస్యాన్ని పొంది భీముడి దగ్గరికి వచ్చి తాను ఎందుకు వచ్చిందో నిజం చెప్పి, ఇక్కడే దగ్గరలో మా అన్నయ్య ఉన్నాడు, పరమ ప్రమాదకరమైన వ్యక్తి, మహారాక్షసుడు, మిమ్మల్ని సంహరించమన్నాడు, జాగరూకుడవయ్యుండు అని చెప్తోంది. ఈలోగా అలికిడికి పాండవులు లేచారు, కుంతీదేవి కూడా లేచింది. ఈలోగా హిడింబాసురుడు వచ్చాడు. అవన్నీ మళ్ళీ భీముడి గురించో ఎక్కడో నీ చెప్పినప్పుడు మీరు వింటారు. ఆ హిడింబాసురుడితోటి ఈ భీముడు కలియబడి యుద్ధం చేశాడు. యుద్ధం చెయ్యడంలో ఆ ధర్మరాజు గారు వెళ్లి చేసినటువంటి హెచ్చరిక వల్ల, అర్జునుడు చేసిన హెచ్చరిక వల్ల కాలం విలంబనం అవ్వకుండా హిడింబాసురుణ్ణి మర్దించి సంహరించాడు. ఆ సంహరిస్తున్నటువంటి సమయంలో హిడింబ గబగబా కుంతి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుని ఏకాంతంలో ఒక మాట చెప్పింది. అమ్మా, నేను ఆ రాక్షసుని యొక్క చెల్లెల్ని, నా పేరు హిడింబ, నన్ను నమ్ము,
నేను ఈ భీముని యందు అనురాగమును పొందాను. ఆయన్ని భర్తని చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. ఆయన్ని భర్తగా పొందకపోతే నేను ప్రాణములు విడిచిపెట్టేస్తాను. నాకు ఆయన యందు అంత అనురాగము కుదురుకుంది. అందుకని తల్లి, నీవు ఈ విషయంలో విలంబనం చేస్తే నేను తట్టుకోలేను, మానసికమైన వ్యధ చేత మరణిస్తాను. అందుకని నువ్వు నాకు న్యాయం చేసి భీముడినిచ్చి వివాహం చేయమని అడిగింది. అడిగితే కొంతసేపు అయిన తర్వాత హిడింబాసురుణ్ణి వధించి భీముడు వచ్చాడు. భీముడు వస్తే ఆమె అంది, ఓ భీముడా, ఈమెని నువ్వు వివాహం చేసుకో అని కుంతీదేవి అంది. ఈమె రాక్షసుని యొక్క చెల్లెలమ్మ, రాక్షసుణ్ణి సంహరించాను, ఈమెని నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి? యథేచ్ఛగా దీని ఇష్టం వచ్చిన చోటుకు పొమ్మను, నేను వివాహం ఆడనన్నాడు. అంటే ఆమె కొన్ని విశేషాలు చెప్పింది. నేను సామాన్యమైన దానిని అనుకుంటున్నారు, నాకు ప్రచ్ఛన్న రూపం ఉంది, నేను కావలసిన రూపాన్ని పొందుతాను, అందుకే ఇందాక అంత అందమైన వనితా రూపాన్ని పొందాను. 2, నేను జరగబోయేటటువంటి విషయాలు చెప్పగలిగిన ప్రజ్ఞ కలిగిన దానను. భూత భవిష్యత్ వర్తమాన కాలములు నాకు తెలుసు. ఉదాహరణకు ఒక మాట చెప్పమంటారా? దీని తర్వాత మీరు కొంత దూరం నడిచి శాలిహోత్రుని యొక్క ఆశ్రమ ప్రాంతానికి వెడతారు. ఆయన తన తపశ్శక్తి చేత 2 సృష్టించాడు, ఒక సరోవరాన్ని, ఒక చెట్టుని. ఆ సరోవరంలో స్నానం చేసిన వాళ్ళకి ఆకలి దప్పులుండవు. ఆ చెట్టుని ఆశ్రయించినటువంటి వాళ్ళకి అది ఆచ్ఛాదన ఇచ్చి కాపాడుతుంది. మీరు ఆ సరోవరంలో స్నానం చేసి ఆ చెట్టు కింద కూర్చుంటారు. మీరు కూర్చున్న తర్వాత వేదవ్యాసుడు వస్తాడు. వేదవ్యాస భగవానుడు వచ్చి మీరు తరువాత చెయ్యవలసిన కార్యాన్ని చెప్తాడు. అమ్మాయి, ఇది జరగకపోతే నన్ను అడుగు, నన్ను అనుగ్రహించండి. మీరు నన్ను అనుగ్రహించి కోడలుగా స్వీకరిస్తే నేను ఎంత దూరమైనా మిమ్మల్ని 5గురిని తీసుకుని వెళ్ళిపోగలను. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఉత్తర క్షణంలో తప్పించి దూరంగా తీసుకెళ్లగలను, అంత శక్తి కలిగిన దానను. నా ప్రార్థన మన్నించి నేను మరణించకుండా ఉండాలి అంటే నాకు భీముడితో వివాహం చేయమని అడిగింది. వెంటనే కుంతీదేవి ధర్మరాజు వంక చూసి ఆయన యొక్క సంకేతాన్ని గమనించి భీముణ్ణి పిలిచి, అన్న, ఇది ధర్మువని మీ అన్నను నన్నును అతి ప్రియంబున ఎదలో మన్నించి ఏమి వనిచిన గ్రమ్ననమా పసుపు సేయు గడగుము బుద్ధిన్. మీ అన్న నేను కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. నేను ఎందుకు చెప్తున్నానో విను. పాండురాజు సంతోషిస్తాడు. మొట్టమొదటి మనవడు పుట్టాలి పాండురాజుకి. ఏ లోకంలోనైనా ఉండని పాండురాజు తాత కావాలి. మొట్టమొదటి సంతానం పాండవులకు నీ వలననే కలగాలి. కాబట్టి నువ్వు భీమసేన ఈ హిడింబని వివాహం చేసుకో, ఆమె ఎందు పుత్రుణ్ణి కను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అమ్మ, కొడుకుని కనే వరకు ఈమెతో ఉంటా, కొడుకు పుట్టిన తరువాత ఈమెను వదిలిపెట్టి అంటే సంబంధ పరిత్యాగం కాదు, నేను మీతో కలిసి ఇతర ప్రదేశాల్లో మనం అభ్యున్నతి పొందడం కోసం వచ్చేస్తాను. అంటే కుంతీదేవి అంది, తప్పకుండా నువ్వు చెప్పినట్టే చెయ్యి, ఇది పరమసాధ్వి, దీనిని మది నుండుగా తలపవలదు, మానుగ పుత్రాభ్యుదయమగు పాండుహితముగా ఇది కార్యంబని పరిగ్రహింపుము నిమ్మిన్. ఈమె వలన నువ్వు ఒక కొడుకుని పొందు, కొడుకుని పొందిన తరువాత మనం బయలుదేరవచ్చు, ఆమె కూడా సంతోషాన్ని పొందుతుంది. అయితే ఈమె ఎందు అన్యథాభావాన్ని మనసులో పెట్టుకోకు అని చెప్పింది. హిడింబని వివాహం చేసుకున్న తర్వాత కుంతీదేవి ఒక నియమం చెప్పింది, పగటి వేళలో మీరు ఎక్కడైనా విహారం చేయండి, రాత్రి వేళకి మాత్రం తిరిగి వచ్చేయాలి, మాతోనే ఉండండి. ఎందుకనంటే ఆమెకి పిల్లల మీద ఉన్న బెంగ, ఏమో దూరంగా ఉంటే కొడుకు ఏమవుతాడో అని. రాత్రి వేళకి భీముడు తిరిగి వచ్చేస్తుండేవాడు హిడింబతో. పగటి పూట అనేక ప్రదేశాలలో వాళ్ళిద్దరూ విహారం చేశారు. తత్ఫలితంగా ఘటోత్కచుడు అనబడేటటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు పుట్టాడు. ఆయనకి ఎగుడు దిగుడు కోరలు, ఏదో మనం పరమ ప్రఖ్యాతమైనది, అందులో ఏమీ సందేహం లేదు. నిజంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్ని తరాలకి కూడా జ్ఞాపకం ఉండిపోయేటటువంటి ఒక అమృత భాండము వంటి అత్యద్భుతమైన చలనచిత్రం మాయాబజార్ అండంలో ఏమీ సందేహం లేదు. నేను అనవసరంగా తక్కువ చేసి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, అందులో రంగారావు గారు అంత అందంగా మాత్రం ఘటోత్కచుడు భారతంలో కనపడ్డాడు. ఎగుడు దిగుడు కోరలతో, పరమ భయంకరమైన రూపంతో, నల్లని ముఖంతో,
రాక్షసులతో పిశాచములతో అసంఖ్యాకమైన వాటితో కలిసి ఉంటాడు. కొంతకాలం ఉన్నాడు కుంతీదేవితోటి పాండవులతోటి. తర్వాత అమ్మ వీటితో నేను వేరుగా రాజ్యాన్ని స్థాపించి అక్కడ ఉంటాను, మీకు ఎప్పుడు ఆపద కలిగినా నన్ను స్మరించండి వస్తానన్నాడు. వ్యాసుడు కూడా చెప్తాడు, ఈమె పేరు కమలపాలిక, ఈమె వలన నువ్వు పొందినటువంటి కుమారుడు ఎదర మహాభారత యుద్ధంలో మీకు మహాద్భుతమైన ఉపకారం చేస్తాడు అంటాడు. ఘటోత్కచుడు ఏ ఉపకారం చేశాడు, తర్వాత ఎలా మరణించాడు అన్నది నేను ఎక్కడో అక్కడ ఘటోత్కచుడు అన్న ఉపన్యాసంలో చెప్తాను. కాబట్టి ఆ ఘటోత్కచుడిని భీముడు హిడింబ పొందారు. పాండురాజు తాతయ్యాడు, కుంతీదేవి నాయనమ్మైంది. అయితే మీకు అనుమానం వస్తుంది, నాకు తెలుసు, మరి కుంతీదేవి అంత ధర్మాత్మురాలు కదా, ధర్మరాజు అంత ధార్మికుడు కదా, అన్నగారికి పెళ్ళవకుండా తమ్ముడు పెళ్లి చేసుకోవచ్చా? అన్నగారికి పెళ్లి అవ్వకుండా తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, మహాపాపాన్ని మూట కట్టుకుంటాడు. మూట కట్టుకోవడం కాదు, పెళ్లి కాకుండా అన్నగారు ఉన్నంతకాలం ఎన్నాళ్ళు అన్నగారి వంక చూస్తాడో అంతకాలం ఆ పాపం దిగుణీకృతం అవుతూనే ఉంటుంది. అందుకే ఇంట అన్న తమ్ముడు ఉంటే అన్నకి పెళ్లి కాకుండా తమ్ముడికి పెళ్లి చెయ్యరు. అన్న పెళ్లి చేసి తమ్ముడికి పెళ్లి చెయ్యాలి. అలా చేయకపోతే ఆ కుటుంబానికి చాలా ఇబ్బందులు వస్తాయి, అది వంశం మీదే దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మరి అన్నగారు ధర్మరాజు ఉండగా అన్నగారికి పెళ్ళవ్వకుండా భీముణ్ణి పెళ్లి చేసుకోమని అనొచ్చా? ఇద్దరికీ పెళ్లి చేశాక ముందు ఎవరికి పిల్లలు పుడతారన్నది ఈశ్వరి ఇచ్చ, అది వేరు విషయం. కానీ ముందు ధర్మరాజు గారికి అవ్వకుండా భీముణ్ణి ఎలా చేసుకోమంది కుంతీదేవి? అంటే లోకంలో అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏమిటి అంటే ప్రాణి రక్షణ. హిడింబ త్రికరణ శుద్ధిగా చెప్తోంది, ఈయనని భర్తగా చేసుకుని భీముని అనురాగమును పొంది ఈయనతో కలిసి నేను జీవించకపోతే నేను మరణిస్తాను, నేను ఉండలేను, ఆయన యందునైనటువంటి అనురాగం పొందారు. ఇప్పుడు మా పెద్దబ్బాయి సంగతి అయ్యాకని ఈయన సంగతి చూస్తానంది అనుకోండి, ఎప్పటికి వీళ్ళు స్థిరపడతారు, ఎప్పటికి పెద్దబ్బాయి పెళ్లి చేస్తుంది, ఎప్పటికి ఈవిడ్ని పిలుస్తుంది, ఈలోగా ఆవిడ చచ్చిపోతుంది. ప్రాణిరక్షణ మహాధర్మం కాబట్టి యుధిష్ఠిర వివాహం కాకుండానే భీముడికి వివాహం చేసింది కుంతీదేవి, అందుకే దోషం రావాలి. కాబట్టి ఆ విధంగా అభ్యున్నతిని పొందారు. శాలిహోత్రుని ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత సరోవరంలో స్నానం చేశారు, చెట్టు కింద కూర్చున్నారు. వేదవ్యాస భగవానుడు వచ్చాడు. వ్యాసుడు వచ్చి ఏం చెప్పాడో చెప్పిన తర్వాత వాళ్ళు ఏకచక్రపురానికి ఎందుకు వెళ్ళారో మీ అందరికీ తెలుసు. నేను వ్యాసుడి గురించి మాట్లాడినప్పుడు మీకు చెప్పి ఉన్నాను. అక్కడి నుంచి బయలుదేరి ఏకచక్రపురానికి వెళ్ళి బ్రాహ్మణ బ్రహ్మచారులలా బ్రతకండి అన్నాడు. ఎందుకంటే క్షత్రియుడికి యజ్ఞోపవీతం ఉంటుంది, బ్రాహ్మణుడికి యజ్ఞోపవీతం ఉంటుంది. బ్రాహ్మణ కుమారుల్లా బ్రతకండి అన్నాడు. అంటే వాళ్ళు వేదవ్యాసుడు వచ్చి చెప్పే పర్యంతము శాలిహోత్రుని ఆశ్రమంలో ఉన్నారు. కానీ మేం కష్టాల్లో ఉన్నాం అని చెప్పి కాలాన్ని దుర్వినియోగం చెయ్యలేదు. శాలిహోత్రుని ఆశ్రమంలో ఉండి వాళ్ళు వేదం చదువుకున్నారు, ధర్మశాస్త్రం చదువుకున్నారు, నీతిశాస్త్రం చదువుకున్నారు. పాండవులను పరిశీలనం చేస్తే విద్యయందు వాళ్ళకి ఉన్నటువంటి అనురక్తి, ప్రతికూల పరిస్థితులలో కూడా వాళ్ళు విద్యాభ్యాసం ఎలా చేస్తారో, కాలము దుర్వినియోగం కాకుండా మనసుని ఎలా కేంద్రీకరిస్తారో మనం గమనించవచ్చు. చదువు మీద అనురక్తి ఉందనుకోండి, అసలు విద్యాతురాణం న సుఖం న నిద్ర, విద్య కావాలి అనుకున్న వాడికి సుఖంతోటి నిద్రతోటి సంబంధం ఉండదు. నేను ఎక్కడ చదువుకుంటున్నానన్న దానితో సంబంధం ఉండదు, అలా చదువుకుంటూనే ఉంటారంతే. ఎక్కడో అక్కడ చదువుకుంటాడు, ఎంతమంది మధ్యలోనైనా చదువుకుంటాడు. అసలు దాని మీద అనురక్తి లేదనుకోండి, మీరు ఎన్ని తీసుకొచ్చి ఎంత వాతావరణం కల్పించండి, వాడికి మాత్రం చదివిన పుస్తకం తాను కాలేడు. అందుకే మీరు పాండవుల క్రమశిక్షణ గమనిస్తే ఎంత కష్టంలో ఉన్నా సరే వాళ్ళు విద్యాభ్యాసమునందు మాత్రం అటువంటి అనురక్తితో ఉంటారు. కాబట్టి వేదశాస్త్రం, ధర్మశాస్త్రం, నీతిశాస్త్రం శాలిహోత్రుని ఆశ్రమంలో అధ్యయనం చేశారు. తదనంతర కాలమునందు వాళ్ళు విదర్భ, మధ్య, త్రిగట్ట, కీచక దేశాలు దాటి ఏకచక్రపురాన్ని చేరుకుని ఒక బ్రాహ్మణ అగ్రహారంలో ప్రవేశించి ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివాసం చేస్తున్నారు. ఈ 5 బ్రహ్మచారులయ బ్రాహ్మణులు వేదాధ్యయనం చేశారు. నేను వాళ్ళ తల్లిని, ఆ బ్రాహ్మణుడు ఆశ్రయం ఇచ్చాడు. 5 అన్నదమ్ములు ప్రతిరోజు బ్రాహ్మణ అగ్రహారంలో ఇళ్ల ముందుకు వెళ్లి భవతి భిక్షాందేహి అని నిలబడేవారు. ఆ ఇంటి యజమానులు భిక్ష వేసేవారు. ఆ అన్నం పట్టుకుని తల్లి దగ్గరికి వచ్చేవారు.
ఆ తెచ్చిన పదార్థాలన్నీ అక్కడ పెడితే అమ్మ ఏం చేసేదంటే పదార్థాన్ని రెండుగా విభాగం చేసేది. సగం భీముడికి పెట్టేది, మిగిలిన సగం నలుగురు పాండవులు తాను తినేది. ఒక్క సగం తిన్నా నిజానికి భీముడికి ఆకలి తీరేది కాదు. అలా కాలం గడుపుకుంటున్నారు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా గమనించాలి. కష్టాలలోకెల్లా పెద్ద కష్టం ఏమిటంటే భిక్షాటన చేసి బ్రతకడం. అంత కష్టం ఎవరికి వచ్చింది? పాండురాజు కుమారులకు వచ్చింది. ఎవరు పాండురాజు? తెల్లవారి లేస్తే కొన్ని వేల మందికి భూరిదానములు చేసినవాడు, అఖండ భరతావనిని పరిపాలన చేసినవాడు. తెల్లవారి నిద్ర లేచి ఆయన స్నానం చేసి వచ్చి కూర్చుంటే ఎందరో సామంతరాజులు ఆయనకి నమస్కారం చేయడానికి బారులు తీరేవారు. తన అన్నకి బంధువులకి ఎనలేని సంపదలనిచ్చినవాడు నిరతాన్నదాత. అటువంటి పాండురాజు కొడుకులు అన్నం తినడానికి భిక్షాటన చేస్తున్నారు. భిక్షాటన చేసి తెచ్చిన అన్నాన్ని ఏడుస్తూ కూర్చోకుండా కుంతి విభాగం చేసి పిల్లల్ని పోషించుకుంటాడు. ఎంత కష్టం వచ్చినా తట్టుకు నిలబడగలిగిన వాడు పైకొస్తాడేమో గాని ఈ కష్టం తట్టుకోలేని చచ్చిపోతానన్నవాడు ప్రజ్ఞుడు కానే కాడు. భిక్షాటన చేసైన బ్రతికి కష్టంతో పోరాడు తప్ప ప్రాణం వదిలేస్తానన్నమాట మాత్రం అనకు. భారతం యొక్క సందేశం. నువ్వే అలా అంటే ఇంకా నీ వెనక ఉన్న వాళ్ళు ఏమైపోతారు? నువ్వు ఎలా మార్గదర్శకుడు అవుతావు? భిక్షాటన చేశారు మహానుభావులు. అయితే మహాతల్లి యొక్క ధర్మానురక్తి అటువంటిది కుంతీదేవిది. ఒకానొక నాడు ఏ ఇంటిలో వీళ్ళు ఆతిథ్యం పొందుతున్నారో ఆ ఇంట్లో అకస్మాత్తుగా ఆ ఇంటి యజమాని అయినటువంటి బ్రాహ్మణుడు పెద్దగా రోదనం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆమె వింది భీముడు ఇంట్లో ఉన్నాడు. ఆమె భీముడితో అంది, మనమందరం ఇన్ని కష్టాలు పడుతున్నాం, నిజానికి మనది పైకి కష్టం. ఎందుచేత పైకి కష్టం మంది అంటే లలిత జటాజిన కుశవల్క ధరులై వేదమొప్పగా చదువుచు ఇమ్ముల బ్రహ్మచార వృత్తిని వెలయంగా అందుండి ఒక్క విప్రగృహమునన్. ఇక్కడ మీరు జటా వల్కములను ధరించి అంటే లేడి చర్మం కట్టుకుని జుట్టు జటలు కట్టుకుని బ్రాహ్మణ బ్రహ్మచారులలా భిక్షాటన చేసి బ్రతుకుతున్నారు. మనది కష్టమే. కానీ ఇంత కష్టంలో ఉన్నా మనకు ఆశ్రయం ఇచ్చినవాడు ఈ బ్రాహ్మణుడు. ఈయన ఎందుకో ఏడుస్తున్నాడు ఇవాళ. ఈయన ఎందుకు ఏడుస్తుండాలి? ఇందు సుఖము ఉండితిమి ఒరులెరుగకుండా ఎలుకో ఇప్పుడు ఈ విప్రు నింట ఆర్తరవము వీతించే దీని నారసి ఎరుంగవలయు తత్ప్రతీకారంబు వలయు చేయ. ఇంత కష్టంలో ఉన్నా మనం ఈ పాటి సుఖంగా ఉన్నామంటే ఎవరు కారణం? ఈ బ్రాహ్మణుడేనా? ఈయన ఇంట్లో మనకు ఆశ్చర్యం ఇవ్వబట్టేనా అంత అన్నం తిని పడుకుంటున్నాం? అటువంటిది ఆయన పాపం ఏడుస్తున్నాడే ఎందుకో ఇంత గట్టిగా. ఏడుస్తున్నప్పుడు ఆయన కష్టం ఏమిటో తెలుసుకొని ఆయన కష్టాన్ని తీర్చే ప్రయత్నం మనం చెయ్యాలా వద్దా? కాబట్టి వెళ్ళి నేను అడిగొస్తాను, ఎందుకు ఏడుస్తున్నాడో వెడతానండి. ఇది కుంతీదేవి గొప్పతనం. ఎందుకు ఏడిస్తే మనకెందుకు కానీ ఇప్పుడు ఇల్లు అడిగితే లేనిపోని గొడవ. ఇప్పుడు ఏదో మాట ఇచ్చేసి అక్కడి నుంచి తగుదునమ్మా అని బయలుదేరితే మనకే ఠికానా లేదు. మనమే భిక్షాటన చేసి బతుకుతున్నాం. ఇప్పుడు మన సంగతి ఎక్కడైనా బయటపడిందంటే ఏ రాక్షసున్నో ఎవడి జోలుకో మనం వెళ్ళి ఆయన్ని ఎవరో కొట్టారని మనం వాణ్ణి కొట్టేవాడు భీముడు తప్ప ఇంకోళ్ళు లేడు. దుర్యోధనుడికి తెలిసి వాడొచ్చి మన మీద పడి ఎందుకు వచ్చింది? ఏదో ప్రశాంతంగా బ్రతుకుతున్నాం, మనకు ఆశ్రయం ఇచ్చాడు, పాపం కష్టం వచ్చింది, ఆయన కష్టం ఏదో ఆయన పడతాడు, మనకెందుకని చెప్పి తడికిచాటి నుంచి విని ఏమీ వెనగనట్టుగా ఊరుకునేటటువంటి బేల మనస్తత్వం కుంతిని కాదు. అది ఆవిడ వ్యక్తిత్వానికి ఉన్న గొప్పతనం. ఇప్పుడు ఈ ఒక్క పద్యం చేత ఎంత పైకెక్కుతోంది కుంతి. ఇన్ని సుగుణములు కలిగినటువంటిది అని చెప్పక చెప్తున్నారు అన్నయ్య గారు. కాబట్టి ఆ బ్రాహ్మణుని యొక్క కష్టం ఏమిటో తెలుసుకుంటానని వెళ్ళి నిలబడి వింటోంది. అది చాటు నుంచి కాదు, ఆ ఇంట్లోకి వెళ్ళి నిలబడి. కానీ దుఃఖార్తితో ఉన్నాడు కదా బ్రాహ్మణుడు. ఆ కారణం చేత ఆయన కుంతీదేవి వచ్చి అక్కడ నిలబడి వింటోందన్న విషయాన్ని గమనించి కూడా ఆగలేదు. ఆగకుండా బాధతో చెప్పేస్తున్నాడు, అయ్యో నేను ఇంటి యజమానిని భార్యని బిడ్డల్ని రక్షించుకోలేకపోతున్నాను. కట్టుకున్న ఇల్లాల్ని నువ్వు వెళ్ళి రాక్షసుడికి ఆహారం అయిపో అని ఎలా చెప్పగలను? కడుపున పుట్టిన కూతురు ఎవరికో కన్యాదానం చేస్తే ఆమె అక్కడికి వెళ్ళి వాళ్ళ వంశాన్ని ఉద్ధరించాలి. అటువంటి పిల్లని రాక్షసుడికి ఆహారం అవమని ఎలా చెప్పగలను? వంశమును నిలబెట్టవలసినటువంటి కుమారుడు వాణ్ణి ఆహారం అవమని ఎలా చెప్పగలను? అందుకని నేనే వెళ్ళిపోతాను.
అంటూ ఒక మాట అన్నాడు. అసలు భార్యతోటి బిడ్డలతోటి ఒక వ్యక్తి ప్రశాంతంగా ఒక ఊరిలో జీవించడానికి ముందు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అసలు ఆ రాజ్యాన్ని ఏలే ప్రభువుకి ధర్మమునందు అనురక్తి బలము ఈ రెండు ఉన్నాయా చూసుకోవాలి. అది చూసుకోకుండా ఇక్కడ ఉండడం నా తప్పండి. ఎంత పెద్ద మాట అండి. ప్రభువుకి ధర్మానురక్తి ఉండాలి, ధర్మాన్ని కాపాడాలి, దానికి తగిన బలం ఉండాలి. ధర్మరక్షణ విషయంలో అని నిర్లక్ష్య భావన ఉన్న రాజు పరిపాలించిన చోట ప్రజలకు ప్రశాంతత ఉండదు. కాబట్టి ప్రభువు పట్టించుకోడు. ఇటువంటి చోట ప్రమాదం రాకుండా ఎలా ఉంటుంది? ఇటువంటి చోట ఉండడం నా తప్పు. వంతొస్తుంది అనుకున్నాను, వచ్చేసింది. కాబట్టి నేను వెళ్ళిపోతాను రాక్షసుడికి ఆహారంగా. అంటే ఆవిడంది